ఇప్పుడు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకప్పుడు చెట్లు పుట్లతోటి నిండిపోయింది. ఒకానొక సమయంలో స్వామివారికి పూజ చేసేవాళ్ళు కూడా కరువయ్యారు. అలా ఆ ఆలయానికి ఎవరూ పట్టించుకోకపోవడానికి గల కారణం ఏమిటి అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఆ ఆలయానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటో ముందు తెలుసుకుందాం. శ్రీనివాసునికి వివాహమైన కొత్తలో పద్మావతి అమ్మవారి సమేతంగా తిరుమలకి వెళ్తుండగా అగస్త్య మహామునుల వారు స్వామివారిని ఆతిథ్యానికి పిలిచారు. అప్పుడు అగస్త్య ముని స్వామివారితో ఇలా అంటారు: పసుపు బట్టలతో ఉన్న మీరు ఇప్పుడు తిరుమలకి వెళ్ళకూడదు. ఒక 6 నెలల తర్వాత మీకు ఎలాంటి నిషేధం ఉండదు అని చెప్తారు. అంతవరకు ఇక్కడే ఉండండి అని కోరగా స్వామివారు ఒప్పుకుంటారు. అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆశ్రమంలో ఉండడం ఎందుకు అని అక్కడే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఉండేవాళ్ళు. అలా అక్కడ 6 మాసాలు గడిచాక అగస్త్య మహాముని దగ్గర సెలవు తీసుకొని శ్రీనివాసుడు శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకి చేరుకుంటారు. శ్రీవారు అమ్మవారు సమేతంగా నడిచిన మార్గం కనుక శ్రీవారి మెట్టు అని పేరు పొందింది. అసలు శ్రీనివాసుడు ఎవరు, పద్మావతి అమ్మవారిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తాను. మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి రండి. తర్వాత కొందరు రాజకుటుంబీకులు ఆ శ్రీనివాస మంగాపురంని అద్భుతంగా నిర్మించారు. ధూపదీప నైవేద్యాలతో ఆలయం భక్తులతో కిటకిటలాడేది. ఒకానొక సమయంలో ఈ శ్రీనివాస మంగాపుర ప్రాంతంలో విపరీతమైన గాలితో వర్షం కురవసాగింది. అలానే ఆ భయంకరమైన ఉరుములు మెరుపులు వర్షంతో నదులు చెరువులు నిండిపోసాగాయి. ఈ భీకర తుఫాను దాటికి శ్రీనివాస మంగాపురం తుడిచిపెట్టుకుపోయింది. శ్రీనివాస మంగాపురం వంటి గొప్ప క్షేత్రం నేల కొరిగి అంతా అస్తవ్యస్తమైపోయింది. ఏది దక్కలేదు. ఆ వరదలకు యాత్రికుల రాకపోకలు నిలిచిపోయాయి. మంగాపురంలో నివసించే గ్రామస్తుల జీవనం భారం అయిపోయింది. అలా వందల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల వారి సవతి తమ్ముడు అచ్యుత దేవరాయలు వారి పరిపాలనలో తాళ్లపాక అన్నమాచార్యులు తొలి మనవడైన పెద తిరుమలాచార్యులు ఆ ఆలయాన్ని అలా చూస్తూ ఉండలేకపోయారు. శ్రీనివాస మంగాపురం దేవాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకొని అనుమతి పొందారు. 1540 నాటికి ఆలయ పనులు పూర్తి చేసి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. మొదటి ప్రకృతి వైపరీత్యం తర్వాత ఆలయం ఒక వెలుగు వెలిగింది. 200 సంవత్సరాల తర్వాత మహమ్మదీయుల కారుమేఘాలు ఆలయం పైన కమ్ముకున్నాయి. అప్పుడే హిందూ దేవాలయాలకు దారుణమైన ముప్పు వాటిల్లింది. ఆ ముప్పు పేరే హైదర్ అలీ. ఆంగ్లేయుల మీద కక్ష తీర్చుకోవడానికి తన 1000 మంది సైన్యంతో 1782లో చంద్రగిరి కోటపైన దాడి చేసి కోటను ఆక్రమించాడు. తిరుపతి పరిసరాల ప్రాంతాల్లో ఆలయాలను ధ్వంసం చేయాలి అని హుకుం జారీ చేశాడు. ప్రజల సొమ్ముని దోచుకున్నాడు. ఎంతోమంది ప్రాణాలను తీశాడు. అప్పట్లో ఈ శ్రీనివాస మంగాపురం ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయేది. హైదర్ అలీ 1000 మంది సైన్యం ఆలయాన్ని చుట్టుముట్టారు. ఇష్టం వచ్చినట్టు ఆలయాన్ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వారిని తెగ నరికారు. ఆ సైన్యాన్ని ఆపగల శక్తి సాధారణ ప్రజలకు ఎక్కడుంది పాపం. అమ్మవారి విగ్రహాలు, ఆల్వార్ విగ్రహాలు, ఇతర దేవతల విగ్రహాలు శిరస్సులను ధ్వంసం చేశారు. ఇక శ్రీనివాస విగ్రహాన్ని ధ్వంసం చేయబోతుండగా వాళ్ళు ఏం చూశారో తెలియదు కానీ ఆ స్వామిని చూసి వారికి గుండెలు అదిరిపోయాయి. విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రాణాలతో మిగులుతామో లేదో అని అనుకొని స్వామివారి నగలు మాత్రమే దోచుకొని అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి తిరిగి పూజలు చేయమని అర్చకులు నిర్ణయించుకున్నారు. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి విగ్రహ ధ్వంసం చేసిన వారిని గోవిందుడు వదులుతాడా? చిత్తూరు జిల్లా దాటకుండానే ఈ ధ్వంసానికి కారణమైన హైదర్ అలీ ఏదో తెలియని రోగానికి గురై ఆకస్మికంగా మరణించాడు. విగ్రహమే కదా ఏం చేస్తుందని అనుకున్నాడో ఏమో, చివరికి ప్రాణాలే కోల్పోయాడు హైదర్ అలీ. ఆ తర్వాత ఆ ఆలయం శిథిలమైపోయింది. ఆలయంలో చెట్లు పుట్టలు ఏర్పడ్డాయి. ఆలయ గోపురం పావురాలికి నివాస స్థలంగా మారిపోయింది. అలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. మరి ఆ స్వామివారు ఎవరి చేత ఎప్పుడు ఎలా ఆ ఆలయానికి తిరిగి వైభవాన్ని కలిగించబోతున్నారో చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకోండి.
రోజుకొక వీడియో వస్తుంది. తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.